Good morning students, I am Pravalika, Department of Physics from Sir CRR College for Women Elur. Now I am going to discuss about first BSc Sem 1 Skill Development course paper, and the paper title is Electrical Appliances. In previous videos we have already discussed a few topics from Unit 3. So let us see few more topics from Unit 3. Those are concept of illumination, electric bulbs, CFL, LED lights, energy efficiency in electrical appliances, IS codes and IE codes. First topic ఏంటమ్మా కాన్సెప్ట్ ఆఫ్ ఇల్యుమినేషన్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇల్యుమినేషన్లో మనం ఒక బాడీని కన్సిడర్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్ కన్నా గ్రాడ్యువల్గా హీట్ అయిపోతుందంట. ఓకే, ఇలా హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సరౌండింగ్స్లో ఎనర్జీ అనేది రేడియేట్ అవ్వడం బిగిన్ అవుతుందంట. ఏ రకంగా బిగిన్ అవుతుంది, ఏ రకంగా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందంట, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద విత్ వేరియస్ వేవ్ లెంగ్త్స్తో ఫామ్ అవుతుందంట. సో ఈ రేడియేట్ ఎనర్జీ ఒక నేచర్ ఏంటంటే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ ఆఫ్ ద హాట్ బాడీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ యూజువల్గా మనం ఆర్టిఫిషియల్ లైట్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనం యూస్ చేసే మెథడ్ ఏంటి అంటే సాలిడ్ బాడీని కానీ వేపర్కి కానీ హీట్ అనేది అప్లై చేస్తాం అనమాట. సో దానివల్ల మనకి ఆర్టిఫిషియల్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ రకంగా ఎప్పుడైతే జరిగిన తర్వాత టెంపరేచర్ అనేది లో అయిందనుకోండి, ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తగ్గిపోతుందో అప్పుడు ఈ రేడియేటెడ్ ఎనర్జీ అనేది హీట్ వేవ్స్నే ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే హీట్ వేవ్స్నే ఫామ్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే సర్టెన్ టెంపరేచర్కి రీచ్ అయిందో అప్పుడు ఇన్ ఎడిషన్ హీట్ వేవ్స్తో పాటు లైట్ వేవ్స్ని కూడా రేడియేట్ చేస్తుంది. సో అప్పుడు ఈ రెండు వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆర్ఎల్స్ ఈ రెండు వేవ్స్ని రేడియేట్ చేయడం వల్ల ఇక్కడ మన బాడీ ఏమవుతుంది, ల్యూమినస్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అండ్ ఇదేమవుతుంది, బోత్ కైండ్స్ ఆఫ్ రేడియేషన్స్ కూడా వాటి యొక్క అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే కలర్ ఆఫ్ లైట్ ఆర్ విజువల్ రేడియేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి దీనివల్ల. ఎలాగా, ఫ్రమ్ బ్రైట్ రెడ్ నుంచి ఆరెంజ్లోకి లేదా బ్రైట్ రెడ్ నుంచి ఎల్లోలోకి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఫైనల్గా ఎప్పుడైతే టెంపరేచర్ అనేది హైగా రీచ్ అవుతుందో అప్పుడు కంప్లీట్గా వైట్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే ఎప్పుడైతే ఈ టెంపరేచర్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అయ్యిందో అప్పుడు విజిబుల్ రేడియేషన్ ఒక వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట, అంటే షార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం మెయిన్గా నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే హీట్ వేవ్స్ అనేవి లైట్ వేవ్స్కి ఐడెంటికల్గా ఉంటాయి. ఎప్పుడు దాకా ఉంటాయి, ఎప్పుడు దాకా అని చెప్తున్నాడు, ఎక్సెప్ట్ దట్ దే ఆర్ ఆఫ్ లాంగర్ వేవ్ లెంత్ మెయింటైన్ చేసే వరకే ఈ హీట్ వేవ్స్ అనేవి లైట్ వేవ్స్కి ఐడెంటికల్ అని చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ రెటీనాకి ఎలాంటి ఇంప్రెషన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. దిస్ ఈస్ ద మెయిన్ నోట్ పాయింట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇల్యుమినేషన్. అండ్ ఆబ్వియస్ నెక్స్ట్ ఏం చెప్తాము అంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లైట్ ఎమిషన్ అనేది హీట్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే వేస్టెడ్ ఎనర్జీ కింద రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇల్యుమినేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎలక్ట్రిక్ బల్బ్. దిస్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ యాన్ ఎలక్ట్రిక్ లైట్ సోర్స్ అని చెప్పచ్చు. టెక్నికల్గా దీన్ని ఏమంటారు అంటే ల్యాంప్ అంటాం అనమాట. ఈ యొక్క టర్మ్ని ఎక్కువగా కామన్గా ఎక్కడ యూస్ చేస్తారు, ఎవరు యూస్ చేస్తారు అంటే కన్జ్యూమర్స్ యూస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ బల్బ్ అనేది ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్ అని కూడా అంటారు. ఈ టైప్స్ ఆఫ్ లైట్ బల్బ్స్ అనేవి ఓల్డెస్ట్ అండ్ సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ బల్బ్ టెక్నాలజీ అని చెప్పచ్చు. ఈ ఏ టైంలో చేశారు అంటే థామస్ ఎడిసన్ ఎక్స్పెరిమెంట్స్ 1879లో చేశారనమాట, ఫిలమెంట్ టైప్ బల్బ్స్ అని చెప్పేసి అని. ఓకే, ఇదిగోండి దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ బల్బ్. నెక్స్ట్ దీని ఒక వర్కింగ్ చూద్దాం. ఈ యొక్క ఇన్కాండిసెంట్ బల్బ్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే ఇన్కాండిసెన్స్ అనే ప్రాపర్టీ మీద ఆర్ఎల్స్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే జనరల్గా ఏం చెప్తాము అంటే హీట్ ద్వారా లైట్ ప్రొడ్యూస్ అవ్వడం అని మీనింగ్ అనమాట ఇన్కాండిసెన్స్ అంటే. సో ఈ ప్రాపర్టీ ద్వారా బల్బ్ గ్లో అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇన్కాండిసెంట్ బల్బ్ అని అంటాము. ఈ యొక్క ఇన్కాండిసెంట్ టైప్ ఆఫ్ బల్బ్లో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది త్రూ థిన్
మెటల్ ఫిలమెంట్ ద్వారా పాస్ అవుతుందో నెక్స్ట్ ఈ యొక్క ఫిలమెంట్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. అది హీట్ అవుతూ ఉండగానే బల్బ్ అనేది గ్లో అవుతూ ఉండి లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క ఇన్కాండిసెంట్ బల్బ్స్లో టిపికల్గా మనము టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది యూస్ చేస్తున్నాం. ఎందుకు అంటే దానికి హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది అంటే ఇన్సైడ్ లైట్ బల్బ్ ఏదైతే ఫిలమెంట్ ఉంటుందో దాన్ని మనం టంగ్స్టన్ ఫిలమెంట్ అంటాం అనమాట. ఇది టెంపరేచర్స్ అనేవి 4500 degrees Fahrenheit వరకు రీచ్ అవ్వగలదన్నమాట ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది. ఇందాక మనం పై పాయింట్లోనే మాట్లాడుకున్నాం కదా, టంగ్స్టన్ ఫిలమెంట్ యూస్ చేస్తాము. ఎందుకు యూస్ చేస్తాం అనుకున్నాము? హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి యూస్ చేస్తాము అని చెప్పాం. సో ఇక్కడ ఎంతవరకు రీచ్ అవుతుందంట, దాని యొక్క టెంపరేచర్ అనేది 4500 degrees Fahrenheit వరకు ఈ యొక్క టంగ్స్టన్ ఫిలమెంట్ అనే టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క బల్బ్ అనేది దేంతో ఎన్క్లోజర్ అయ్యి ఉందమ్మా? గ్లాస్తో ఎన్క్లోజర్ అయ్యి ఉంది. ఈ గ్లాస్తో ఎందుకు ఎన్క్లోజర్ అయ్యి ఉందంటే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని ప్రివెంట్ చేయడానికి హాట్ ఫిలమెంట్లో నుంచి ఈ బల్బ్ అనేది ఎన్క్లోజ్ చేసామన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క గ్లాస్ లేకపోతే ఒకవేళ ఈ గ్లాస్ అనేది కవర్ చేయకపోయినా ఈ వాక్యూమ్ కవర్ చేయకపోయినా ఏమవుతుంది అంటే ఓవర్ హీట్ అనేది ఫిలమెంట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. అందువల్ల మనకి గ్లాస్ అనేది కవర్ చేసే ఉండాలి అని చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పచ్చు అండ్ చీప్ అని చెప్తాము. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ ఇట్ ఈస్ కంపాటబుల్ ఆఫ్ ఐదర్ ఏసీ అండ్ డీసీ కరెంట్ అని కూడా చెప్తాం అన్నమాట. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సిఎఫ్ఎల్. సిఎఫ్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? కంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. దీన్ని ఇంకో నేమ్స్తో ఎలా పిలుస్తాము అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కంపాక్ట్ ఫ్లోరసెంట్ లైట్, ఎనర్జీ సేవింగ్ లైట్ అండ్ కంపాక్ట్ ఫ్లోరసెంట్ ట్యూబ్. అండ్ ఈ యొక్క ఇన్కాండిసెంట్ ల్యాంప్ రీప్లేస్మెంటే ఈ సిఎఫ్ఎల్ డిజైన్ అనమాట. ఈ యొక్క సిఎఫ్ఎల్ని 2 terms మీద డిజైన్ చేశారు. ఒకటి కంపాక్ట్నెస్ అండ్ అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ మీద దీన్ని డిజైన్ చేశారనమాట. అండ్ ఈ యొక్క సిఎఫ్ఎల్ యొక్క బేసిక్ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్యూబ్. ఈ యొక్క ట్యూబ్ కూడా ఏ ఒక ఫామ్లో ఉంటుంది అంటే కర్వ్ షేప్లో కానీ స్పైరల్ షేప్లో కానీ ఉంటుందన్నమాట. ఇదొక స్పేస్ కూడా ఇన్కాండిసెంట్ బల్బ్ ఎంత స్పేస్ అయితే ఫిట్ చేయడానికి తీసుకుంటుందో సిఎఫ్ఎల్ కూడా అంతే స్పేస్ అనేది తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు వర్కింగ్. ఈ యొక్క సిఎఫ్ఎల్ అనేది ఎలా యూస్ చేస్తామంటే వాక్యూమ్ పైప్ కింద యూస్ చేస్తామన్నమాట. సేమ్ ప్రిన్సిపల్ దేనికి ఉంటుంది అంటే స్ట్రిప్ ల్యాంప్స్కి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ట్యూబ్ లైట్ అనమాట. సో ఈ సిఎఫ్ఎల్కి ఏదైతే ప్రిన్సిపల్ యూస్ చేస్తామో స్ట్రిప్ ల్యాంప్స్ కూడా సేమ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్యూబ్కి 2 electrodes ఉంటున్నాయి ఆన్ బోత్ సైడ్స్ అండ్ దీన్ని మనం బేరియం కింద ట్రీట్ చేస్తాము. అండ్ ఈ క్యాథోడ్కి అబౌట్ 900 degrees అనే ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది. ఇది ఒక బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని జనరేట్ చేస్తుంది. ఫర్దర్గా ఏమవుతుంది అంటే ఇవి యాక్సిలరేట్ అయ్యి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఆ 2 electrodes మధ్య ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క యాక్సిలరేటెడ్ ఎలక్ట్రాన్స్ ఏం స్ట్రైక్ అవుతాయి? మెర్క్యూరీ అండ్ ఆర్గాన్ ఐటమ్స్ స్ట్రైక్ అయ్యి ఇన్ రిటర్న్గా ఇవి లో టెంపరేచర్ ప్లాస్మా అనేది ఎరైజ్ అవుతుందన్నమాట. అండ్ ఈ యొక్క ప్రాసెస్లో ఏం ఇనిషియేట్ చేస్తుంది అంటే ఈ యొక్క మెర్క్యూరీ అనేది రేడియేషన్ ఆఫ్ మెర్క్యూరీ అనేది ఇనిషియేట్ చేస్తుంది. ఎక్కడ? ఇన్ అల్ట్రా వైలెట్ ఫామ్లో. అండ్ ఈ యొక్క ట్యూబ్ స్పేస్ అనేది ఏం కంటైన్ చేస్తుంది అంటే ల్యూమినోఫోర్ అనేది కంటైన్ చేస్తుంది. అండ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే అల్ట్రా వైలెట్ లైట్ని విజిబుల్ లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎలాంటి పవర్ సప్లైని ఫెడ్ చేస్తుంది అంటే ఏసీ పవర్ సప్లైని చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇది దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది చేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. దేనికి? యానోడ్కి అని క్యాథోడ్కి. నెక్స్ట్ ఈ యొక్క సిఎఫ్ఎల్ అనేది ఒక స్విచ్డ్ మోడ్స్ కన్వర్టర్ కింద కన్సిస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ఫంక్షన్స్ అనేవి వెరీ హై ఫ్రీక్వెన్సీ మీద అండ్ ఇది చోక్ కింద రిప్లేస్మెంట్ కింద కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో స్టార్టర్ కింద కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ది వర్కింగ్ ఆఫ్ సిఎఫ్ఎల్. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్.
లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే ఎల్ఈడి అనమాట. ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది ఒక సెమీ కండక్టర్ డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దాని ద్వారా పాస్ అవుతుందో అప్పుడు లైట్ అనేది ఎమిట్ చేస్తుంది. ఈ లైట్ అనేది కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది దీంట్లో, ఎప్పుడైతే పార్టికల్స్ అనేవి ఈ సెమీ కండక్టర్ మెటీరియల్లో టుగెదర్గా కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్. అసలు వర్కింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్లో మనకి 2 లీడ్ సెమీ కండక్టర్ లైట్ సోర్స్ ఉంటాయన్నమాట. ఓకే, వాటిని మనం ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అంటాం. ఇవి మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఎక్కువ పిఎన్ జంక్షన్ డయోడ్లో మనం చూస్తామన్నమాట. అండ్ ఎప్పుడైతే ఈ ఒక లైట్ అనేది ఎమిట్ అవుతుందో అప్పుడు ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 2 లీడ్స్కి సూటబుల్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి కంబైన్ అయ్యి విత్ ఇన్ ద డివైస్లో మనకి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్తో. అండ్ ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రోలూమినిసెన్స్ అంటాం అనమాట. అండ్ ఈ కలర్ ఆఫ్ లైట్ అనేది దేని ద్వారా డిటర్మైన్ అవుతుంది అంటే ఈ యొక్క సెమీ కండక్టర్ ఒక ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాము. కమింగ్ టు అడ్వాంటేజెస్, దీనికి రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే అబౌట్ 10 నానోసెకండ్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క డివైస్ అనేది హీటింగ్ అండ్ వార్మప్ టైంకి ఎలాంటి నీడ్ ఉండదు అని చెప్తున్నాడు. అండ్ కమింగ్ టు లైఫ్ స్పాన్, దీనికి మోర్ దెన్ 20 years అనేది లైఫ్ స్పాన్ ఉంది. మరి దీని అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది ఎక్సెస్ ఉంటుంది, దానివల్ల డివైస్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్తాం. అండ్ ఈ డివైస్ అనేది మనకి బ్యాండ్ విడ్త్ కంపేర్ చేస్తే లేజర్ కన్నా దీనికి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకే ఇది ఒక డిసడ్వాంటేజెస్ కింద ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ డిసడ్వాంటేజ్, ఈ యొక్క టెంపరేచర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వచ్చే అవుట్పుట్ పవర్ మీద అండ్ అలాగే వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎల్ఈడి. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ అప్లియన్సెస్. మనం స్మాల్ సెట్ ఆఫ్ అప్లియన్సెస్ చూసుకున్నాం అనుకోండి, అంటే ఫ్యాన్స్, టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్, ఎయిర్ కండిషన్స్ అండ్ అలాగే వాటర్ హీటర్స్ చూస్తే ఇవి 50 to 60% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది ఇండియాలో. అండ్ అలాగే ఇలాంటి లార్జ్ స్కేల్ అడాప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేవి ఈ యొక్క అప్లియన్సెస్ ద్వారా కన్జ్యూమ్ అయితే మనకి ఫ్యూచర్లో ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ హోమ్స్ అనేవి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సిగ్నిఫికెంట్గా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఈ గవర్నమెంట్ స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్లో అంటే ఎస్ఎల్ఎన్ ప్రోగ్రాంలో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి దాని యొక్క ఎఫెక్టివ్నెస్ మీద. అచీవింగ్ ఇండియన్ అప్లియన్సెస్ మార్కెట్ అంటే ఇది ఒక ట్యాగ్ అనేది పక్కాగా ఉంటుంది, స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ S&L ప్రోగ్రామ్. ఓకే, అది ఎవరు రన్ చేస్తున్నారు అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే BEE అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనే వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ సిన్స్ 2006లో ఈ ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్ అప్లియన్సెస్ని ప్రమోట్ చేసిందనమాట త్రూ ఈ యొక్క మ్యాండేటరీ స్టాండర్డ్స్ ద్వారా. BEE అనేది 5 స్టార్ రేటింగ్ అనేది మోస్ట్ ఎఫిషియెంట్ మోడల్స్కి ఇస్తుంది అండ్ అలాగే 1 స్టార్ రేటింగ్ అనేది లీస్ట్ ఎఫిషియెంట్కి ఇస్తుంది అనమాట. సో ఈ యొక్క అప్లియన్స్ లేబుల్ అనేది ప్రతి అప్లియన్స్ మీద ఎఫిక్స్డ్ అయి ఉంటాయన్నమాట. సో దీంట్లో 8 అప్లియన్స్ కేటగిరీస్ అనేవి అంటే ఇంక్లూడింగ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ ఈ యొక్క లేబుల్స్ అనేవి మ్యాండేటెడ్గా క్యారీ చేయాలి. అండ్ ఎలాంటి మోడల్ కూడా 1 స్టార్ రేటింగ్ లేకుండా మీట్ అవ్వకుండా మినిమం అవి సోల్ చేయడానికి రూల్ యాక్సెప్ట్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో వాలంటీర్గా 13 అప్లియన్స్ కేటగిరీస్ అనేవి ఇంక్లూడింగ్ సీలింగ్ ఫ్యాన్స్ అలాగే వాషింగ్ మిషన్స్ ఇవి వితౌట్ లేబుల్స్ లేకపోయినా అండ్ అలాగే దీని యొక్క ఎఫిషియన్సీ లెస్ దాన్ 1 స్టార్ రేటింగ్ ఉన్నా కూడా మనం ఈ 13 అప్లియన్సీ కేటగిరీస్ అనేవి సోల్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదొక ట్యాగ్ అనమాట, ఇది ఒక S&L ట్యాగ్. నెక్స్ట్ దీని యొక్క మ్యాండేట్ అండ్ టైటింగ్ స్టాండర్డ్స్ ఏంటి అంటే ఏ అప్లియన్స్ కన్నా BEE అనేది స్టార్ట్ అయ్యి దాని యొక్క వాలంటీర్గా దానికి SLN ప్రోగ్రామ్ అనేది చూస్తాం. ఇది మ్యాండేటరీ ఎన్ని ఇయర్స్ అని చెప్తున్నారు, 2 to 3 years అని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క BEE మ్యాండేటరీకి 2 to 8 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఇప్పుడు మేజర్ అప్లియన్స్గా అంటే రిఫ్రిజిరేటర్స్ని, ఎయిర్ కండిషనర్స్ని ఇవన్నీ కూడా మేజర్ అప్లియన్సెస్ కింద డీల్ చేస్తున్నారు అనమాట.
అండ్ ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్స్ అండ్ ఎయిర్ కూలర్స్ అనేవి ఈ యొక్క నోటబుల్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్తారు. ఇప్పుడు మోర్ దెన్ 95% ఆఫ్ ద సీలింగ్ ఫ్యాన్స్ ఇలాంటి లేబుల్స్ లేకుండానే కన్జ్యూమ్ అవుతున్నాయని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది వాలంటీర్గా ఎప్పటి నుంచి ఉందంటే 2010 నుంచి ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఎయిర్ కూలర్స్ అనేవి మోర్ ఎలక్ట్రిసిటీని అండ్ అలాగే బాగా పాపులర్ అయినాయి. అండ్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ది S&L ప్రోగ్రామ్. ఈ యొక్క ఎయిర్ కూలర్స్ అనేవి ఇంకా S&L ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవ్వలేదు అని చెప్తున్నారు. అంటే ఆ ఒక ట్యాగ్ అనేది ఆ స్టాండర్డ్ అనేది ఉండాల్సిన అవసరం లేకపోయినా ఈ ఎయిర్ కూలర్స్ అన్నీ కూడా కొనుక్కుంటున్నాము అని చెప్తున్నారు అనమాట. ఓకే, విల్ సీ మ్యాండేటరీ అప్లియన్సెస్ అండ్ అలాగే ఇవి కొన్ని వాలంటరీ అప్లియన్సెస్ అన్నమాట. దిస్ ఈస్ ద టేబుల్. నెక్స్ట్ ఈ యొక్క BEE అనేది పీరియాడికల్గా టైటన్ చేస్తుంది స్టాండర్డ్స్ని అండ్ అలాగే లేబుల్స్ని మోస్ట్ ఎఫిషియెంట్ కమర్షియల్ అవైలబుల్ టెక్నాలజీస్కి ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 5 స్టార్ మోడల్ అనేది తర్వాత 3 స్టార్ మోడల్గా అవ్వచ్చు నెక్స్ట్ ఫేజ్లో. అండ్ అలాగే ఈ వచ్చే మోస్ట్ ఎఫిషియెంట్ మోడల్స్ అనేవి మనకి ఇప్పుడు న్యూ 5 స్టార్ ట్యాగ్ కింద కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఈ BEE అనేది పీరియాడికల్గా టైటన్ అయ్యి రేటింగ్స్ అనేవి ఫర్ ఫ్రోస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్కి అండ్ అలాగే కరెంట్ 5 స్టార్ రేటింగ్స్కి కంపారబుల్గా ఉంటాయి. దీనికి కంపారబుల్గా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంపారబుల్గా ఉంటాయని చెప్తున్నారు. బట్ ఈ యొక్క 1 స్టార్ రేటింగ్ విల్ హ్యావ్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఈ యొక్క 1 స్టార్ రేటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్కి ఒక స్కోప్ ఉంది అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క ఎయిర్ కండిషన్స్కి ఈ యొక్క అలైన్ అయితే మోస్ట్ ఎఫిషియెంట్ మోడల్స్కి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎఫిషియెంట్ మోడల్స్ అనేవి వస్తాయి ఫర్దర్గా అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అప్లయన్సెస్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్స్ అనమాట. ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇంజనీర్స్ కానీ లేదా అదర్ ప్రొఫెషనల్స్ కానీ ఎలక్ట్రిసిటీతో కంపోజ్ అవుతూ ఉంటారనమాట ఇండైరెక్ట్గా. అంటే జనరేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఇన్స్టలేషన్ ఇన్ యూసేజ్లో కానీ ఇలాంటి వాటిల్లో కంపోజ్ అవుతారు. సో అలాంటి టైంలో సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వెళ్తే అలాంటి కండిషన్స్లో హజార్డ్స్ అనేవి జరుగుతుంటాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యూజ్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ అని తీసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవారు ఫార్ములేట్ చేశారనమాట. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటి అంటే సేఫ్టీ, ఈజ్ ఆఫ్ యూజ్ అండ్ అడాప్టబిలిటీ, సింపుల్ టెక్నాలజీ, వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఎన్వైర్న్మెంట్. దీస్ ఆర్ ద 5 ప్రిన్సిపల్స్ అనమాట, ఏవైతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవాళ్ళు రెగ్యులేట్ చేసిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ వీటిల్లో ఒక ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఏంటి అంటే ఫర్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ఎర్తింగ్ అనమాట. ఎర్తింగ్కి IS కోడ్ ఏంటి 3043. దాని సెక్షన్ ఏంటి ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్. దీన్ని ఎక్కడ అప్లికేట్ చేస్తాము? అప్లికేషన్ ఏంటి అంటే డిజైన్, ఇన్స్టలేషన్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్తింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద నేను తీసుకున్నా. ఈ యొక్క నెంబర్ ఆఫ్ IS కోడ్స్ ఉన్నాయి ఫర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ IS కోడ్ ఫర్ ఎర్తింగ్ అనమాట. దిస్ ఈజ్ IS కోడ్స్. కమింగ్ టు IE కోడ్స్. IE కోడ్స్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ కోడ్స్ అనమాట. ఈ IEC అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. అది ఏం చేస్తుంది? ఇట్ ప్రిపేర్స్ అండ్ పబ్లిషెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్. వాటిని మనం ఏం చెప్తాము అంటే ఎలక్ట్రో టెక్నాలజీ అనమాట. అంటే టెక్నాలజీకి సంబంధించివన్నీ కలెక్ట్ చేసి ఈ యొక్క ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేది పబ్లిష్ చేస్తుంది. సో దీన్ని అందుకే మనం IEC అని అంటాం అనమాట, ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అని చెప్తాం. ఈ యొక్క IEC స్టాండర్డ్స్ అనేవి చాలా వాస్ట్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్ అనమాట. ఫ్రమ్ పవర్ జనరేషన్ కానీ, ట్రాన్స్మిషన్ అని కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ టు హోమ్ అప్లయన్సెస్, అలాగే ఆఫీస్ ఎక్విప్మెంట్, సెమీ కండక్టర్స్, ఫైబర్ ఆప్టిక్స్, బ్యాటరీస్, సోలార్ ఎనర్జీ, నానో టెక్నాలజీ అండ్ మెరైన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ మెనీ అదర్స్. చాలా అప్లియన్సెస్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ ద వాస్ట్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీస్ అని చెప్పుకుంటాం అనమాట. దీంట్లో కొన్ని స్టాండర్డ్స్ అండ్ అప్లికేషన్స్ అని నేను తీసుకున్నా. IEC 60038 కేమో దాని యొక్క అప్లికేషన్ ఏంటి? IEC స్టాండర్డ్ వోల్టేజెస్.
నెక్స్ట్ ఐఈసీ 60076-1 దేని అప్లికేషన్ ఇది? పవర్ ట్రాన్స్ఫార్మర్స్, అంటే జనరల్గా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అయినా అప్లికేట్ చేయడానికి ఈ ఒక స్టాండర్డ్ అనేది యూస్ చేస్తాం మనం. కమింగ్ టు 60071-1, ఇది దేనికి అప్లికేషన్? ఇన్సులేషన్ కోఆర్డినేషన్, దాని యొక్క డెఫినిషన్స్, ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ వాటికి మనం ఈ ఐఈసీ స్టాండర్డ్ అనేది యూస్ చేస్తాం. కమింగ్ టు 60076-2, ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ అలాగే టెంపరేచర్ రైస్ ఫర్ లిక్విడ్ ఇమర్స్డ్ ట్రాన్స్ఫార్మర్స్, దీని ఒక అప్లికేషన్. మరి 60076-5 ఒక అప్లికేషన్ ఏంటి అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే అబిలిటీ టు విత్ స్టాండ్ షార్ట్ సర్క్యూట్. దీస్ ఆర్ ద ఫ్యూ స్టాండర్డ్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఐఈసీ. ఇవి కూడా చాలా నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి ఫర్ ఈచ్ అప్లికేషన్ అనమాట. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ got a knowledge on concept of illumination, electric bulb, CFL, LED lights, energy efficiency of appliances, and finally IE and IS codes. I hope I am very clear with this video. Thank you students.